దైవ సేవకులు ప్రవీణ్ గారు దేశం కొరకు, లోకంలో ప్రతి మానవుడి కొరకు దేవుడు ఏర్పరిచిన విధంగా సేవలో ఆయన ముందుకు సాగుతూ అనేక ప్రాంతాల్లో దేశంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి సేవలు అర్థసాక్షిగా అయినారు. ఎవరైతే హత్య చేస్తున్నారో వారిని కూడా దేవుడు కాపాడాలని, క్షమించాలని మన యొక్క ఆశ. ఇక మీద ఎటువంటి నష్టము క్రైస్తవ జనాంగానికి కలగకుండా శాంతియుతంగా అందరూ జీవించాలని, మరి విడివడిన భార్య పిల్లలు వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క హత్య చేసిన వారిని క్షమించమని వారు కోరుతున్నారు. దేవుడు మనకు చూపించిన ప్రేమ అదే. కాబట్టి మనం కూడా ఆ బిడ్డను మర్చిపోకుండా సేవలు ముందుకు సాగాలని, మరి ప్రతి సేవకునికి కలిగేటువంటి ఆ శ్రమలు ఎన్నో ఉంటాయి. కాబట్టి శ్రమలకు ఓర్చుకుంటూ సహిస్తూ దేవుక సేవలో దేవుడు మనందరూ కూడా ఏర్పాటు చేస్తుంది. కాబట్టి వినయము, విధేయత, దేవుని కొరకు ఎన్ని త్యాగాలను చేయడానికి సిద్ధంగా ఉండి దేవుని కొరకు సేవ చేస్తూ దేవుడు మనకు సిద్ధపరిచిన యొక్క రాజ్యంలో మేమందరం కూడా చేరాలని, మరి ఆ కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మది కలగాలని, లోకానికి ఇచ్చిన ప్రవీణ్కు ఆత్మశాంతికి కలగాలని మనం చేస్తున్నాను. ఈ విధంగా మనమందరం కూడా మరి యొక్క సంతాప సభలో పాల్గొని ఉన్నందుకు మీకందరూ కూడా ప్రోగ్రాంలో వందనాలు చెల్లిస్తున్నాను.